చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ మా వందనములు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ మా స్వాగతం. నేటి కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యం వినబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధుడ మహాగణుడ, మీకు స్తుతులు స్తోత్రాలు 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 నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా మీకు వందనాలు ప్రభువా. అద్భుత కార్యాలు చేయదేవా మీకు స్తోత్రాలయ్యా. స్వస్థపరిచేదేవా మీకు వందనాలు ప్రభువా. మరి నేటి సందేశంలో నాయన మీ యొక్క సేవకుని మీ సిలువ చాటును మరుగుపరచండి అయ్యా. మీ యొక్క పరిశుద్ధాత్మతో నింపండి అయ్యా. మీరు యొక్క జ్ఞానయుక్తమైన మాటలు ప్రభువా మీ యొక్క సేవకుని నోట ఉంచండి దేవా. అయ్యా ఈ యొక్క సందేశం అనేక మంది వినబోయే ముందు ప్రభువా మీరే ప్రతి బిడ్డతో మాట్లాడండి అయ్యా. ప్రతి బిడ్డని మీరు తాకండి అయ్యా. ప్రతి బిడ్డని మీరు ప్రేరేపించండి, ఆలోచన చెప్పండి. వారికి నాయన విశ్వాస జీవితంలో ప్రభా పటిష్టంగా నడవడానికి సహాయం చేయండి. ఏ ఒక్కరు ఈ లోక ఆశల్లో కొట్టుకుపోకుండా ప్రభా నీలో నిలబడే గొప్ప ధన్యతను ప్రతి బిడ్డకు దయచేయమని కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేయబోయే అంశం, మీరు ఆశీర్వదింపబడాలంటే మీకు ఉండవలసిన ప్రాముఖ్యమైన 3 లక్షణాలు. మీరు ఆశీర్వదింపబడాలంటే మీకు ఉండవలసిన 3 ప్రాముఖ్యమైన లక్షణాలు. సో ప్రియులారా, మనం ఆశీర్వదింపబడాలి, మన బిడ్డలు దీవింపబడాలి, మనం సంతోషంగా ఉండాలి, మన జీవితాల్లో నెమ్మది ఉండాలి, శాంతి ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఆయుష్ ఉండాలి, ఏమండి దేవునితో చక్కగా సంతోషంగా జీవించగలగాలి. ఇది చాలామంది కోరుకునే విషయం, చాలామందికి సంతోషకరమైన విషయం. ఎవరికి ఉండదు ఆశ ఆశీర్వదింపబడాలని? ఖచ్చితంగా అందరికీ ఆశీర్వదింపబడాలని ఆశ ఉంటుంది. అయితే ఆశీర్వదింపబడాలంటే దేవుని యొక్క వాక్యానికి మరి అనుసరించి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఏ రీతిగా ఉంటే ఆశీర్వాదాన్ని చూడగలం అనే అంశాన్ని ఈ యొక్క వాక్య భాగంలో ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో దేవుడు కోరుకుంటాడా మనం ఆశీర్వదింపబడాలని? దేవునికి సంతోషమైన మనం ఆశీర్వదింపబడతాం? ఖచ్చితంగా దేవునికి సంతోషమే. ఎందుకంటే ఏ తల్లైనా ఏ తండ్రి అయినా తన బిడ్డలు సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. వాళ్ళు నెమ్మదిగా ఉండాలని, వారు సమృద్ధిగా ఉండాలని, వారు ఆరోగ్యంగా ఉండాలని, వారు దీర్ఘాయుషుతో ఉండాలని కోరుకుంటారు. అంతేగాని ఏ తల్లైనా ఏ తండ్రి అయినా తన బిడ్డల్ని శిక్షించాలని కానీ, తన బిడ్డలు ఎప్పుడు బాధపడుతూ ఏడుస్తూ దుఃఖంతోనే ఉండాలని కానీ, లేకపోతే అర్ధాంతరంగా తక్కువ ఆయుష్తో వారి జీవితాన్ని ముగించేయాలని ఏ తల్లి ఏ తండ్రి అనుకోరు. వారి బిడ్డలు వారికంటే శ్రేష్టమైన స్థితిలో, సమృద్ధికరమైన స్థితిలో, నెమ్మదికరమైన స్థితిలో ఉండాలని ఆశపడతారు. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు అలా ఆశపడితే మన పరమ తండ్రి పరలోకంలో ఉన్న దేవాతి దేవుడు మనం ఆశీర్వదింపబడాలని కోరుకోడా? మనం నెమ్మదిగా ఉండాలని కోరుకోడా? మనం దీర్ఘాయుష్తో తృప్తి చెందాలని కోరుకోరా? ఖచ్చితంగా దేవునికి సంతోషం. మనం ఆశీర్వదింపబడటం దేవునికి సంతోషం. మనం దీవెనకరంగా, నెమ్మదికరంగా, సమృద్ధితో నింపబడతాం, దేవునికి ఇష్టం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం నెమ్మదిగా జీవించడానికి, మనం ఆశీర్వదింపబడడానికి కావలసిన చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు పొందుపరచబడి ఉన్నాయి. వాటిని మనం అర్థం చేసుకుని వాటిని మన జీవితంలో పాటించినప్పుడు ఖచ్చితంగా మన జీవితం నెమ్మదికరంగా, శాంతికరంగా, ఆశీర్వాదకరంగా మారుతుంది. ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయాన్ని చూసి మనం ముందుకు కొనసాగుదాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం నుండి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుటి నుండి పారిపోదురు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ
నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. చూడండి ప్రియులారా, ఈ రీతిగా దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. ఎంత రీతిగా దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడంటండి. మన కుటుంబాన్ని దీవిస్తానంటున్నాడు. మన పిండి పిసుకు తొట్టి వర్ధిల్లుతుంది. మన పొలము, మన కొట్లు, మన పశువుల మందలు అవన్నీ కూడా దీవింపబడతాయి అని దేవుని యొక్క వాక్యం మనకి సూచిస్తూ ఉంది, మనకి బోధిస్తూ ఉంది. ఎప్పుడు దీవింపబడతావు అని చెప్తుందండి. ఆ యొక్క వాక్య భాగాన్ని మరలా మీరు మొదటి నుంచి జాగ్రత్తగా వింటే మొదటి వచనంలోనే ఏం చేయాలో ఉంటుంది. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునే నెడల. ఆయన ఆజ్ఞ జాగ్రత్తగా వింటాం, దాన్ని అనుసరించి నడుచుకోవడం చాలా ప్రాముఖ్యం. ఓకే, సో దేవుని మాటలు చాలా బోధలు ఉన్నాయి. చాలా చక్కటి జ్ఞానయుక్తమైన మాటలను దేవుడు బోధించారు. దేవుడు తన ఉద్దేశాలని, తన ప్రణాళికలను మనకు బోధిస్తున్నప్పుడు దేవుడు ఏం చేయాలో ఏం చేయకూడదో కొన్ని ఆజ్ఞలని ఆయన చెప్పినప్పుడు వాటిని మనం చదివి వాటిని అర్థం చేసుకుని, ఇదిగో దేవుని యొక్క ఉద్దేశం ఇది, దేవుడు ఇలా బోధిస్తూ ఉన్నారు, ఈ రీతిగా చేస్తే దేవునికి సంతోషం, నేను ఇలా చేస్తాను అన్న తీర్మానం తీసుకుని దేవుని మాట శ్రద్ధగా విని దాన్ని అనుసరించి నడిచినలా ఖచ్చితంగా నువ్వు దీవెన నీ జీవితంలో చూడగలుగుతావు. చాలామందికి దీవింపబడాలి ఉంటుంది, కానీ దేవుని మాట వినరు. దేవుని మాట అంటే ఆశ ఉండదు. దేవుని మాట విన్నా కూడా దాని ప్రకారం వారు తీర్మానం తీసుకుని దాని ప్రకారం జీవితాన్ని కట్టుకోవడానికి, దాన్ని అనుసరించి నడుచుకోవడానికి మక్కువ చూపించరు. మనం ఖచ్చితంగా దాన్ని అనుసరించి నడుచుకోవాలి. అయితే 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేద్దాం అనుకున్నాం. 3 ప్రాముఖ్యమైన విషయాల్లో మొదటిది, నీవు దీవింపబడాలంటే నీకు ఓర్పు ఉండాలి. సో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం ప్రకారం, మీకు ఓరిమి అవసరమై ఉన్నది, దేవుని యొక్క వాగ్దానాల నెరవేర్పును మీరు చూడడం కోసం మీకు ఓరిమి అవసరం అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. అంటే మన జీవితంలో మనం ఓర్పు కలిగి ఉంటే మనం ఆశీర్వదింపబడటానికి అది దోహదం అవుతుంది. ఓర్పు చాలా ద్రోహ కార్యాలు జరగకోకుండా, ఓర్పు మన జీవితంలో నష్టం జరగకోకుండా అది ఎంతో చక్కగా మనకి హెల్ప్ చేస్తుంది అని సామెతల గ్రంథం బోధిస్తుంది. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకోకుండా అడ్డుకుంటుందని చెప్తుంది. కాబట్టి ఓర్పు అవసరం. చాలామందికి ఓర్పు ఉండదు, వారు అసహనంతో ఊగిపోతూ ఉంటారు. ఓర్పు లేకపోతే ఏమవుద్దంటే వారిని వారు గాయపరుచుకుంటూ ఉంటారు. కొంతమందిని చూడండి, బ్లేడ్తో కోసుకుంటారు, కొంతమంది మరి గోడకేసి తలకాయ కొట్టుకుంటూ ఉంటారు, కొంతమంది చేతిని గోడకు గుద్దుతూ ఉంటారు, లేకపోతే ఓర్పు లేకపోతే వారిని వారు గాయపరుచుకుంటారు. కొంతమంది భయంకరంగా ఓర్పు లేనితనం వల్లనే ఓర్చుకోలేకే వారి జీవితాలని అర్ధాంతరంగా ముగిస్తూ ఉంటారు. వారి జీవితాలను బలవన్మరణంగా జీవితాలను ముగిస్తూ ఉంటారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. పురుగుల మందు తాగడమో, విషం తాగడమో, ఉరేసుకోవడమో, ఈ రీతిగా ఓర్పు లేని కారణానే అవన్నీ కూడా జరుగుతున్నాయి అన్న సత్యాన్ని గ్రహించాలి. ఓర్పు చాలా అవసరం. ఓర్పు లేకపోతే వారన్నా గాయపరుచుకుంటారు, లేకపోతే ఇతరులను గాయపరుస్తారు, ఎదుటి వ్యక్తిని గాయపరుస్తూ ఉంటారు. భార్యని కానీ, వారి భర్తను కానీ, లేకపోతే వారి యొక్క అత్తమామలను కానీ, లేకపోతే ఈ రీతిగా ఎదుటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇరుగు పొరుగు వారు కానీ, వారితో వాదించేవారు కానీ, వారితో వాదానికి దిగిన వారు కానీ. సో ఓర్పు లేని కారణాన వారన్నా గాయపరుచుకుంటారు, లేకపోతే ఎదుటి వ్యక్తినన్నా గాయపరుస్తారు. సో వారిని వారు బాధపరుచుకుంటారు, వారు నలిగిపోతారు, లేకపోతే ఎదుటి వ్యక్తులని బాధిస్తూ ఉంటారు. చాలామంది ఓర్పు లేని కారణం చేతనే వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సో కాబట్టి తొందరపాటు అడుగులు వేయకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త కలిగి ఆలోచించి ఆచితూచి అడిగేయాలంటే ఓర్పు చాలా అవసరం అండి. ఓర్పు ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఈ నిర్ణయం నేను తీసుకుంటే దీనివల్ల ఎంత నష్టం కలుగుద్ది, ఎంత మేలు కలుగుద్ది, దీనివల్ల నా కుటుంబీకులకి ఎంత నష్టం కలుగుద్ది, ఎంత మేలు కలుగుద్ది, ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడు మనం ఆలోచించగలుగుతామంటే మనకు బాగా ఓర్పు ఉన్నప్పుడు. ఖచ్చితంగా మనకి చాలా ఓర్పు అవసరం ప్రియులారా. ఓర్పు ఉన్నప్పుడు ఏంటంటే చాలా చక్కగా ఆలోచించే గుణం ఉంటుంది, ఆలోచించే పరిజ్ఞానం మనకు ఉంటుంది. ఓర్పు లేనప్పుడు ఆ తొందరపాటులో, ఆ అసహనంలో, ఆ బాధలో లేకపోతే ఆ భావోద్రేకంలో తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉండవు. కొంతమంది పని చేస్తున్న పని సడన్గా ఆపేస్తూ ఉంటారు, ఓర్పు లేక నేను ఇది చేయనిక అంటారు. ఎందుకని? వాళ్ళు అసహనానికి గురయ్యారు. కాబట్టి ఓర్పు లేని కారణాన వారు చేయరు, లేకపోతే ఓర్పు లేని కారణాన వారి ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు, ఓర్పు లేని కారణాన అర్ధాంతరంగా ఉద్యోగం మానేస్తూ ఉంటారు, ఓర్పు లేని కారణాన అర్ధాంతరంగా వ్యాపారాన్ని ఆపేస్తూ ఉంటారు. సో ఈ రీతిగా ఓర్పు లేని కారణానే వారు తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు అడుగులు వేసేవారు ఎలా ఆశీర్వాదాన్ని చూడగలుగుతారండి? ఆశీర్వాదాన్ని చూడలేరు కదా. ఆశీర్వాదాన్ని చూడాలంటే, దీవెన చూడాలంటే, ఒక సమృద్ధికరమైన జీవితాన్ని అనుభవించాలంటే ఎంత ఓర్పు అవసరం, ఎన్ని తట్టుకోవాలి, ఎంత చక్కగా సహనాన్ని కలిగి ఉండాలి. ఇవన్నీ మనం కలిగి ఉండడం చేత, ఓర్పు కలిగి ఉండడం చేత
చాలా ద్రోహకార్యాలు జరగకుండా, చాలా నష్టం కలుక్కోకుండా మనకెంతో అవి సహాయపడుతూ ఉంటుంది. కాబట్టి ఆశీర్వదింపబడాలంటే ప్రప్రథమంగా మనకి ఎక్కువగా ఓర్పు ఉండాల్సిన అవసరం ఉంది. సో ఓర్పు ఉంటే దేవుని చిత్తం కూడా మన జీవితంలో నెరవేరేదాకా మనం దేవుని మీద ఆనుకుంటాం. ఓర్పు ఉంటేనే దేవుని దగ్గర దేవుని చిత్తం కోసం కనిపెట్టి, ప్రవ్వా నీ సహాయం నాకు కావాలి అని అడుగుతాం. ఓర్పు లేకపోతే ఏమవుద్ది? దేవుని చిత్తం గురించి ఆలోచించాం, దేవుని ప్రణాళిక గురించి ఆలోచించాం, చివరికి వాక్యం ఏం బోధిస్తుందో కూడా దాన్ని పట్టించుకోం. మనకి మనసుకి ఏం తోచిందో అది చేసేస్తాం. ఓర్పు ఉంటే ఆశీర్వాదం కలుగుతుంది. ఓర్పు మనకి చాలా అవసరం అన్న సత్యాన్ని గ్రహించండి. ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు ఒక పాఠాన్ని ఇర్మియాకి చెప్పడం కోసం, ఇశ్రాయేలీయుల్ని నేను నాశనం చేసేయను ఇర్మియా అని ఇర్మియాకి చెప్పడం కోసం ఇర్మియాని ఒక కుమ్మరివాని దగ్గరికి వెళ్ళమంటాడు. కుమ్మరివాని దగ్గరికి ఇర్మియా వెళ్ళినప్పుడు ఆ కుమ్మరివాడు మరి చేస్తూ ఉన్నప్పుడు ఆ కుమ్మరివాని చేతిలో ఆ మట్టి పాత్ర విడిపోయింది. విడిపోతే ఆ మట్టిని మళ్ళా పిసికి వేరొక కుండ చేస్తాడు. సో ఈ కుమ్మరివాడు ఆ మట్టి పాత్రకి చేసినట్టు నేను చేయలేనా అని ఇర్మియాకి దేవుడు బోధిస్తాడు. ఏంటి దాని యొక్క ఉద్దేశం? దాని వెనక దేవుడు బోధించాలనుకున్న పాఠం ఏంటంటే, ఈ లోకంలో ఎన్నో కుండలు ఉంటాయి, ఎన్నో రకాల కుండలు ఉన్నాయి. ఈ సమ్మర్లో మనం వాటర్ కోసం మంచినీళ్ళ కుండలు కొంటాం. సో సుమారుగా 200 రూపాయలు ఉంది ఆ కుండ. ఒకప్పుడు అది 20 రూపాయలు ఉండి ఉండొచ్చు, కానీ ఇప్పుడు 200 రూపాయలు ఉంది. మొత్తానికి అది ఒక విలువైన కుండగా మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా విలువైన కుండలు ఉంటాయా అంటే ఇంకా విలువైన కుండలు చాలా ఉంటాయి. చివరికి 50,000 రూపాయలు అంత విలువైన మట్టి పాత్రలు కూడా ఉన్నాయి. అంటే విలువైన మట్టి పాత్రలను చూస్తూ ఉన్నాం. అలాగే 200 రూపాయలు విలువ చేసే వాటర్ని కొంచెం చల్లపరిచే మట్టి కుండల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఇన్ని రకాల కుండలు ఉంటే మన దగ్గర ఒక కుమ్మరి దగ్గర మట్టి ఉంటే ఆ మట్టితో ఏం చేయాలని చూస్తూ ఉంటాడంటే ఆ మట్టి యొక్క గుణగణాలని ఆలోచిస్తాడు కుమ్మరి. ఈ మట్టికి ఇలాంటి లక్షణం ఉంది, ఈ మట్టికి ఇలాంటి నేచర్ ఉంది, కాబట్టి ఇలాంటి గుణగణాలు ఉన్నాయి, కాబట్టి ఈ మట్టితో ఫలానా కుండ చేస్తే బాగుంటుంది, ఫలానా విలువైన కుండ చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తాడు. అంతే కదా, మన దగ్గర మట్టి ఉంది, మట్టికి మంచి లక్షణం ఉంది, దాంతో మంచి విలువైన పాత్ర చేసి మనం దాన్ని సొమ్ము చేసుకోవాలనుకుంటాం. సో విలువైన పాత్రను చేయాలనుకుంటా ఉంటాడు. దేవుడు కూడా మన గుణగణాలని, మన లక్షణాలను బట్టి విలువైన పాత్ర చేయాలనుకుంటాడు. అటు వంచినప్పుడు ఇటు వంచినప్పుడు అది వంగితే ఆ మంచి రూపాన్ని దానికి ఇచ్చి ఒక విలువైన పాత్రగా దేవుడు మనల్ని చేయాలనుకుంటాడు. ఒక్కోసారి సమస్యలు, మాటలు, ఇబ్బందికరమైన పరిస్థితులు, చాలా భయంకరమైన సందర్భాలు కూడా మన జీవితం వెళ్ళటం, అలాంటిదే దేవుడు మనల్ని వంచాలనుకుంటున్నాడు. దేవుడు మనల్ని ఒక మార్గంలోకి, ఒక రూపంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నాడు, ఒక గమ్యానికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. కాబట్టి ఒక్కోసారి మాటలు, ఇబ్బందికరమైన పరిస్థితులు, సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు ఎన్నో ఉండొచ్చు. అవన్నిటిని ఓర్చుకుంటే నీకు ఒక మంచి రూపాన్ని, ఒక ఉన్నతమైన శ్రేష్టమైన రూపాన్ని దేవుడు ఇస్తాడు. సో ఆ విలువైన పాత్రగా చేయాలనుకుంటున్నాడు. ఒకవేళ నీవు వంగిపోయి, లేకపోతే నీవు విడిలిపోయి నీ సొంత నిర్ణయాలు నువ్వు తీసుకుంటూ ఆయన చేతిలోంచి నీ చేయలాకుంటే ఆయన ఏదో ఒక మరొక పాత్ర చేయాలి, ఇంకా దానికంటే కొంచెం విలువ తక్కువ పాత్రను చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడు కూడా విడిపోతే ఇంకా విలువ తక్కువ పాత్ర, ఇంకా అప్పుడు కూడా దానికి కూడా పనికిరాకపోతే ఇంకా ఏదో ఒక పాత్ర చేయాలని తండ్రి ప్రేమ తహతహలాడుతుంది. ఆ తండ్రి ఏదో ఒక రకంగా మనల్ని ఒక పాత్రగా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక పనికొచ్చే పాత్రగా అన్న చేయాలి, ఎలాగొట్టే పనికొచ్చే పాత్రగా చేయాలి. అప్పటికీ కూడా నీలో అవిధేయత బాగా ఏలుబొచ్చేసి నీలో ఓర్పు అస్సలు లేకపోతూ ఉంటే నీ చేతులారా నువ్వే నీ జీవితాన్ని ముక్కలు చేసుకుంటూ ఉంటావు. విడిపోతున్నావు. అసలు నీకు ఓర్పు అనేది లేకపోతూ ఉంటే ఏదో ఒక కుండ చేయాలని చూస్తాడు. చివరికి ఆ యొక్క దహన సంస్కారాలు చేసేటప్పుడు ఆ పగలగొట్టే మట్టి కుండన్నా చేయాలని కుమ్మరి ప్రయత్నం చేస్తాడు. విలువతో 30-40 రూపాయలు చేసే విలువైన కుండ అయినా చేయాలనుకుంటూ ఉంటాడు. ఆ కుండకు కూడా పనికిరానప్పుడే కూడా ఆ మట్టి శుద్ధిని తీసుకువెళ్ళి పారేసేది. కాబట్టి మనకు ఓర్పు ఉంటే విలువైన పాత్రగా దేవుడు మౌల్డ్ చేస్తాడు, అంటే ఆశీర్వదిస్తాడు. యోసేపుకి చాలా ఓర్పు ఉంది కాబట్టే యోసేపు అన్నలు గుంటలో పడేసినా, లేకపోతే దేశం కాని దేశంలో అమ్మేసినా, మరి అమ్మ వేయబడిన తర్వాత బానిసగా కొనుక్కున్న వాళ్ళు ఎంత పని చేయించుకున్నా, ఏమండి పోతీఫరు భార్య చేయని నిందన వేసినా, మరి పోతీఫరు నమ్మి జైల్లో పెట్టినా, ఎన్ని తిప్పలు పడినా చాలా ఓర్పు ఉంది కాబట్టే దేవుని మీద ఆనుకున్నాడు కాబట్టి అత్యున్నతమైన ఆశీర్వాదం యోసేపుని దక్కినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఆశీర్వదింపబడాలంటే ఓర్పు అవసరం. ఓర్చుకోండి. మీ ఇంట్లో మీ భర్త మాటలను ఓర్చుకోండి, మీ భార్య మాటలను ఓర్చుకోండి, అయ్యా మీ బిడ్డలని ఓర్చుకోండి, మీరు మీ అత్తమామల్ని, మీ కోడల్ని, ఏమండి మీ కుటుంబ పరిస్థితులను మీరు ఓర్చుకోండి. మీ వ్యాపారంలో సమస్యల ఓర్చుకోండి, దేవుని మీద కనిపెట్టండి. మీ ఉద్యోగంలో సమస్యల ఓర్చుకోండి, దేవుని అడగండి, దేవుని చిత్తం ఆలోచించేయండి, వాక్యపు జ్ఞానాన్ని పొందండి, వాక్యానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. వాక్యానికి కుడికి కానీ ఎడమ కానీ తొలగొద్దు, సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. వాక్యంలోనే మీరు ఇమిడి ఉండండి. వాక్యంలోనే ఇమిడి ఉండటం, ఓర్పు కలిగి ఉండటం ఆశీర్వాదానికి దారితీస్తుంది. రెండవదిగా ప్రార్థన.
ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రార్థన చేయకోకుండా ఎలా దేవుని నుంచి మనం పొందుకోగలం? దేవుని దగ్గర మనం చక్కగా ప్రార్థన చేయడం అనేది దేవునితో మాట్లాడడం లాంటిది. దేవునితో మాట్లాడుతున్నాం. మన యొక్క అవసరాలు మన పరమ తండ్రికి చెప్పుకుంటున్నాం. మన పరమ తండ్రికి మనం నిరంతరం నిత్యము క్రమంగా ఖచ్చితంగా మన హృదయాన్నంతా దేవుని దగ్గర కుమ్మరిస్తూ ఉంటే, వ్యక్తిగత ప్రార్థనలో కూడా దేవుని దగ్గర మన హృదయాన్ని కుమ్మరిస్తూ ఉంటే ప్రియులరా, ఖచ్చితంగా దేవుని కార్యాలను చూడగలుగుతూ ఉంటాం. కొంతమంది ఒక్కొక్కసారి తొందరగా ప్రార్థన చేసేస్తూ ఉంటారు. అలవాటుగా ఎలాగంటే ఏదో ఒక మొక్కుబడిగా ప్రార్థన చేయాలంటే ఒక మొక్కుబడిగా ఏదో మమ అనిపించుకున్నట్లుగా ఏదో మరి గబగబా ప్రార్థన చేసేసుకుంటూ ఉంటారు. సో అలాంటి ప్రార్థన చేసినప్పుడు మనం ఆలోచిస్తే, ఎవరైనా వ్యక్తి దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు ఎవరైనా ఒక 1000 రూపాయలు సహాయం అయి ఉండి 1000 రూపాయలు సహాయం ఆశించి 1000 రూపాయలు అప్పు ఆశించి మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడుకోకుండా, ఆ వ్యక్తి ముఖాన్ని మనం చూడుకోకుండా ఎటో దిక్కులు చూస్తూ ఎక్కడో మనసు పెట్టి గబగబా నాకు నడునొప్పిగా ఉంది, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, నాకు ఒక 1000 రూపాయలు ఇవ్వు అని చెప్పేస్తే అతను ఇస్తాడా? అతను ఇవ్వకపోవచ్చు కదా. సో ఎప్పుడు ఎలా ఇస్తాడో అతను ముఖంలో ముఖం పెట్టి చూపించి మనం చక్కగా మన సమస్యను ఆయనకు చెప్పుకుని, ఇదిగో అయ్యా ఇలా ఇవ్వండి, నేను 4 రోజుల్లో తెచ్చిస్తాను అంటే ఇవ్వచ్చు. అలా కాకోకుండా నువ్వు ఏదో ఎక్కడో ముఖం పెట్టి ఎక్కడో ఫేస్ పెట్టి నువ్వు గలగల నీకున్న సమస్య అంతా చెప్పేస్తూ ఉంటే అలాగా అవ్వదు కదా. కాబట్టి నీ వ్యక్తిగత ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యం. సో చాలా డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఒక్కోసారి కొన్ని ప్రార్థనలకి సమాధానం త్వరగా రావడం, కొన్ని సమస్యలకి ఆలస్యంగా రావడం చూస్తూ ఉంటాం. మనకు బాగా బాధ కలిగినప్పుడు నిజంగా దేవుని యొక్క ముఖదర్శనం చేస్తూ, ఇదిగో ఆయన మన ఎదుట ఉన్నట్లుగా ఆయన పాదాలు పట్టుకున్నట్లుగా, ప్రభువా నువ్వు సహాయం చేయాలి నాయన, ఖచ్చితంగా నువ్వు బాగు చేయాలి, ఖచ్చితంగా నువ్వు స్వస్థపరచాలి, నువ్వు సహాయం చేయాలి, నువ్వే దిక్కు అని ప్రార్థన చేస్తే అప్పుడు జరిగే కార్యాలు చూడండి. లేకపోతే ఏదో మొక్కుబడిగా మమ అనిపించుకున్నట్లుగా చేసేస్తే జరిగే కార్యాలు చూడండి. మనము మన హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించే అలవాటు ఉంటే, మన ప్రార్థన హృదయాంతరంగపు లోతుల నుంచి వస్తే ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. మనల్ని మన బిడ్డలను దీవిస్తాడు. మన అవసరాలు మన బిడ్డల అవసరాలు తీరుస్తాడు. మన కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితిని ఆయన మార్చగలడు. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రార్థన ఎలా చేస్తున్నాం? హన్న తన హృదయానంతా కుమ్మరించుకుంది. సో తనకు కావలసిన ఆశీర్వాదాన్ని తను పొందుకుంది. కాబట్టి ప్రియులారా, ప్రార్థన చాలా ప్రాముఖ్యం. నిత్యము ప్రార్థన చేయాలి. మీ కుటుంబాల్లో నిత్యము ప్రార్థన చేయాలి. భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేయాలి. బిడ్డలతో ప్రార్థన చేయించాలి. ఈ రీతిగా ఆసక్తి కలిగి దేవుణ్ణి అడిగితే మన కొరకు, మన బిడ్డల కొరకు ప్రతి అవసరతని ఆయన పాదాల దగ్గర పెడితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడండి. ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. ఖచ్చితంగా మన అక్కర్లు తీర్చి మనకు సమృద్ధిని ఇస్తాడు. మనల్ని స్వస్థపరిచి మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, దీర్ఘాయుష్ని ఇస్తాడు. ఖచ్చితంగా నీ కొట్లను దీవిస్తానన్నాడు, నీ పొలాలను దీవిస్తానన్నాడు, నీ పశువుల మందలను దీవిస్తానన్నాడు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు దీవింపబడతావన్నాడు. ఖచ్చితంగా దీవిస్తాడు. ప్రతి దానికి ప్రార్థన అవసరం. నువ్వు వ్యాపారం చేస్తున్నావా? ప్రార్థన చేయి. వ్యాపారం కోసం బాగా, నీ ఉద్యోగంలో ఆశీర్వాదం కోసం, నీ ఉద్యోగంలో ఒక స్థిరమైన ఉన్నతమైన మెట్టు కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నిత్యము ప్రార్థన చేయాలి. ప్రియులారా, మూడవదిగా దేవుని యొక్క సంఘం అనే శరీరంలో పని కలిగిన అవయవంగా ఉండండి. ఏంటండి? సంఘం ఆయన శరీరం. ఏమండి, మీరు ఏ సంఘానికి వెళుతున్న వారైనప్పటికీ కూడా, మీరు ఏ సంఘానికి వెళుతున్నారో మీ స్థానిక సంఘాలకి మీరు వెళుతూ ఉంటారు. ప్రియులరా, మీ స్థానిక సంఘంలో మీరొక అవయవం అన్న సంగతి గ్రహించండి. మీరొక అవయవం. మీ స్థానిక సంఘంలో, మీరు వెళ్ళే చర్చిలో మీరొక అవయవం. ఆ చర్చ్ క్రీస్తు యొక్క శరీరం. క్రీస్తు ఆ శరీరానికి శిరసై ఉన్నాడు. మీరు ఆ సంఘంలో అవయవమై ఉన్నారు. మీరు ఒక కాలుగా ఉండొచ్చు, మీరు ఒక చెయ్యిగా ఉండొచ్చు, మీరు ఒక లివర్గా ఉండొచ్చు, మీరు ఏదొక అవయవంగా మీరు ఉండొచ్చు. కానీ మీరు పనికి కలిగిన అవయవంగా ఉండండి. మీరు పని చేసే అవయవంగా ఉండండి. ఈ చెయ్య ఏ పని చేయకుండా ఇలా సైలెంట్గా ఉందనుకోండి, ఇలాగే కదలకుండా ఉందనుకోండి, ఇలాగే స్థిరంగా ఉండిపోయిందనుకోండి, ఏ పని చేయట్లేదనుకోండి, దీనికి ప్రాపర్గా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు. దీనికి రక్త సరఫరా చక్కగా అవ్వదు. బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే ప్రాపర్గా జరగదో దానికి కావలసిన న్యూట్రిషన్ బలం అందదు. ఇది సన్నగా పీలగా అయిపోతుంది. అంటే సన్నగా అయిపోద్ది. ఇక మునుముందు కూడా ఏమీ కదలలేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది నిత్యము పనిచేస్తూ ఉంటేనే కదా దీనికి బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా అందేది, రక్త సరఫరా చక్కగా అంది, మరి న్యూట్రిషన్ చక్కగా అంది, చక్కగా మంచిగా పౌష్టికంగా ఉంటుంది.
కొంతమంది కండలు కావాల్సిన వాళ్ళు చూడండి, శరీరాన్ని ఎంతగా అలసటకి గురి చేస్తారో, ఎంత వర్కౌట్స్ చేస్తారో చూడండి. వర్కౌట్స్ చేసినప్పుడు వారి కండలు మరి ఎంత బలోపేతం అవుతాయో చూడండి. సో పని కలిగిన అవయవంగా ఉండాలి. మీరు మీ సంఘంలో పని కలిగిన అవయవంగా ఉండాలి. కొంతమంది ఆ సమయం అంటే ఎంత 9 అంటే 9, 10 అయితే 10 ఆ సమయానికి వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి పక్కన పెట్టండి. కొంచెం లేట్గా వెళ్ళేవాళ్ళు ఉంటారు. 1 గంట, గంటన్నర లేట్గా వెళ్ళి అయిపోయే 1 గంట ముందు, అయిపోయే అరగంట ముందు వెళ్ళేవాళ్ళు ఉన్నారు. సో ఇలా సంఘాలకు వెళ్ళి ఆ సంఘంలో ఏదో ఉండి అమ్మయ్య ఆదివారం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది అనిపించుకుని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో నేను యథార్థంగా ఉంటున్నానా లేదా, అమ్మయ్య నేను చాలా యథార్థంగా ఉంటున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను లేదా, నేను నిత్యము ప్రార్థన చేసుకుంటున్నాను, నేను క్రమం తప్పుకోకుండా ఆరాధనలు అటెండ్ అవుతున్నానా లేదా, నేను క్రమం తప్పుకోకుండా ఆరాధనలు అటెండ్ అవుతున్నాను, నేను శుక్రవారం కూడికలకు వెళ్తున్నాను, గురువారం కూడికలకు వెళ్తున్నాను, నా అంత భక్తుడు, నా అంత భక్తిపరురాలు ఇక లేనే లేదు, నేను యథార్థంగా ఉంటున్నాను, నేను పరిశుద్ధంగా ఉంటున్నాను, నేను ఏ పాపం చేయట్లేదు, నేను చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాను, చక్కగా వాక్యం చదువుకుంటున్నాను అనుకుంటారు. చాలా సంతోషం ప్రియులారా. మీకు మీరుగా దేవునితో అనుసంధానంలో ఉండటం చాలా సంతోషకరం. అయితే మీరు ఆశీర్వదింపబడినట్లు మీ సంఘంలో పని కలిగిన అవయవంగా ఉండండి. అలా వెళ్ళి కూర్చుని వచ్చేసేటట్లుగా మీరు వద్దు. కానీ పని కలిగిన అవయవంగా ఏదో ఒక పని ఖచ్చితంగా మీ సంఘంలో చేయాలి. మీ చర్చ్లో ఊడ్చే పనో, లేకపోతే మరి ఏదైనా పనో, మరి ఏదో ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని మీరు ప్లే చేయడమో, ఏమండి, లేకపోతే పాటలతో మరి దేవుని స్తుతించడమో, మరి ఇంకా చాలా అవసరాలు, చాలా పనులు ఉంటాయి మీ సంఘంలో. మీ చర్చ్లో ఏ అవసరం ఉందో, ఏ పని ఉందో, ఏ పని చేస్తే మీ చర్చ్కి ఉపయోగమో ఆలోచన చేసి ఖచ్చితంగా పని కలిగిన అవయవంగా ఉండండి. చచ్చు పడిపోయిన అవయవంగా వద్దు. ఏ పని పాట లేకుండా సమయానికి వెళ్ళి ప్రార్థన అయిపోగానే వెళ్ళిపోయేవారుగా ఉండొద్దు. సో పని కలిగిన అవయవంగా మీ చర్చిలో మీరు ఉండండి. అప్పుడు మీరు ఆశీర్వదింపబడతారు. మీకు బలం వస్తుంది. శిరస్సు నుంచి కూడా ఆ యొక్క సిగ్నల్స్ అందుతూ ఉంటాయి. ఇది చచ్చుపడిపోయిన చెయ్యి అనుకోండి, సిగ్నల్స్ కట్ అయిపోయినాయి, ఆ చేతికి సిగ్నల్స్ లేవు. కాబట్టి సిగ్నల్స్ ఉండేటట్టుగా ఉండాలంటే మనం యాక్టివ్గా ఉండాలి. దేవుని నుంచి మనం చక్కగా దేవునితో అనుసంధానంలో ఉంటామండి. మీరు మీ చర్చెస్లో బాగా వర్క్ చేసేవాళ్ళు అనుకోండి, ఖచ్చితంగా పని చేసేవాళ్ళు అనుకోండి, మీరు దేవునితో ఎక్కువ అనుసంధానంలో ఉండడానికి అది బాగా దోహదం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పని కలిగి ఉండండి. మొదటిది ఓర్పు కలిగి ఉండాలి. రెండోది బాగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు మీ హృదయాన్ని కుమ్మరించేటట్లుగా ఆయన్ని చూస్తూ ప్రార్థన చేయాలి. ఆయన వింటున్నాడనే గ్రహింపుతో మనం ప్రార్థన చేయాలి. మూడోదిగా ఆ సంఘం అనే శరీరంలో పని కలిగిన అవయవంగా మనం ఉండాలి. ఈ 3 విషయాల్లో మనం 3 లక్షణాలు మనం కలిగి ఉంటాయి. ఈ గుణగణాలు కలిగి ఉంటే ఈ మట్టితో చాలా విలువైన పాత్ర దేవుడు చేస్తాడు. చాలా విలువైన పాత్ర దేవుడు చేసినప్పుడు అదే ఆశీర్వాదం, అదే ఒక ఉన్నతమైన స్థితి. చక్కటి సంతోషం దేవుడిస్తాడు, చక్కటి సమృద్ధి ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ ఇస్తాడు. నీ బిడ్డలు ఏమండి ఒలీవ మొక్కల వలె, భోజన బాల చుట్టూ ఒలీవ మొక్కల వలె దీవెనకరంగా ఉండినట్లు దేవుడు చేయగలడు. కాబట్టి ప్రియులరా, ఆశీర్వదింపబడాలంటే ఓర్పు అవసరం. ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, తొందరపాటు మాట్లాడొద్దు, గలిబిలి గొడవల జోలికి వెళ్ళొద్దు. ఏమండి బాగా ప్రార్థన చేయండి, ప్రార్థన అవసరం. మూడవదిగా మీరు సంఘంలో పని కలిగి ఉండండి. బాగా ఎక్కువ ఈ అవయవాలన్నీ బాగా ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటే ఈ శరీరం చక్కగా దినదినాభివృద్ధి చెందుద్ది, రోజు ఎదుగుతూ ఉంటుంది. మీ సంఘంలో కూడా, మీ సంఘంలో ఉన్న 50 మంది ఉంటే 50 మంది, మీ సంఘంలో 100 మంది ఉంటే 100 మంది, 200 మంది ఉంటే 200 మంది, అందరూ పని కలిగి ఉండి అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తూ ఉంటే, బాగా కష్టపడుతూ ఉంటే మీ సంఘం దినదినాభివృద్ధి చెందుద్ది, దేవుని పని విస్తరిస్తుంది. ఈ రీతిగా దేవుని పని విస్తరించే విషయంలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉంటే, ఆ పని కలిగిన అవయవంగా ఉంటే శక్తిని పొందుకుని చాలా ఆశీర్వాదకరంగా, క్షేమకరంగా అవుతారు. కాబట్టి ఈ 3 విషయాలను మీరు గుర్తుంచుకోండి ప్రియులారా, ఖచ్చితంగా దీవింపబడతారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడ, సర్వాధికారి, సర్వోన్నతమైన దేవా, మీకు వందనాలు అయ్యా. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ ఆశీర్వదింపబడాలి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ స్వస్థత పొందుకోవాలి అయ్యా. ఈ వాక్యాన్ని విని వదిలేసే బిడ్డలుగా వారొద్దు నా ప్రభు. వారి హృదయాల్లో గ్రహింపునివ్వండి, వారి హృదయాల్లో విశ్వాసమునివ్వండి, వారి హృదయాల్లో తీర్మానమునివ్వండి అయ్యా. వారి హృదయాల్లో ఇదిగో ఇక నుంచి మీ మాట శ్రద్ధగా విని దాన్ని అనుసరించి నడుచుకున్నట్లుగా సహాయం దయచేయండి అయ్యా. ఓర్పు దయచేయండి నాయన. అసహనానికి గురై వారిని వారు గాయపరుచుకోవడం కానీ అయ్యా, వారిని వారు నష్టపరుచుకోవడం కానీ, ఎదుటి వారిని గాయపరచడం కానీ, ఎదుటి వారిని నష్టపరచడం కానీ అయా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ, తొందరపాటు అడుగులు వేయటం కానీ లేక
అయా మీ చిత్తాన్ని గ్రహించి మీ యొక్క సన్నిధిలో నా ప్రభా జ్ఞానంతో నింపుకుని నా ప్రభా మీ యొక్క ఆలోచన ఏంటో మీ ప్రణాళిక ఏంటో గ్రహించి అడుగు వేయడానికి, ఓర్పు కలిగి ఉండటానికి, సహనం కలిగి ఉండటానికి మీ సహాయం దయచేయండి. నా తండ్రి, అడుగుడి మీకు ఇవ్వబడని మీరు మాట్లాడుతున్నారు. ఇదిగో నాయన చక్కగా ప్రార్థన చేసుకొని పొందుకునే వారిగా ఉండటానికి సహాయం దయచేయండి. ప్రతి అవసరతను మీ పాదాల సన్నిధి దగ్గర పెడతానికి సహాయం దయచేయండి నాయన. అయా ఇదిగో నాయన సంఘం అనే శరీరంలో పని కలిగిన అవయవంగా ఉండాలని చెప్తూ ఉన్నారు నా ప్రభా. ఇదిగో నాయన సంఘంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా పని కలిగిన అవయవంగా ఉండటానికి సహాయం దయచేయండి. ఎవరు కూడా చచ్చు పడిపోయిన అవయవాలుగా ఉండకూడదు నాయన. ఎవరు కూడా నా ప్రభా ఇదిగో సైలెంట్గా వెళ్ళి సైలెంట్గా వచ్చేసేటట్లుగా ఉండకూడదు నా ప్రభా. వారు పని కలిగి ఉండే ఆయుధం, పని కలిగి ఉండే అవయవంగా ఉండటానికి సహాయం దయచేయండి. అయా విన్న వాక్యాలను దర్శించండి నా ప్రభా. ప్రతి బిడ్డని దీవించండి నా ప్రభా. మీ కృపతో నింపి మీ కాపుదలు దయచేయమని ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. ప్రియులరా, దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.